రాజకీయ నాయకులు చేసిన అవినీతిపైన ఎలాంటి చర్యలు లేవు. కరెంటు అవకతవకలు జరిగినాయన్నారు, పక్కన పెట్టేసారు. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినాయన్నారు, పక్కన పెట్టేసారు. ఈ అవకతవకలన్నింటినీ పక్కన పెట్టేసి హైడ్రా పేరుతోటి కొనుక్కొని కట్టుకున్న భూముల్ని కూల్చేస్తున్నారు. వాళ్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇవ్వాలి, డబ్బులు తప్పకుండా ఇవ్వాల్సిందే. హైడ్రా పేరుతోటి కొన్ని కోట్ల రూపాయల ఆస్తుల్ని కూలగొట్టడం ఇది సరైన నిర్ణయం కాదు. మీరు ప్రభుత్వానికి మంచి చేస్తున్నారనుకుంటున్నారు, కానీ పేదల ఉసురు తలుగుతుంది. వాళ్లకు డబ్బులు చెల్లించాలని చెప్పేసి ప్రియతమ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మన విన్నపాలను మన్నించి వాళ్లకు డబ్బులు చెల్లించండి. గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ యాదగిరి రాజయోగి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సిరిసిల్ల ఎమ్మెల్యే